నేను వద్దాప నాది నాకు తీరా అన్న ఆఫీసర్కి వచ్చి అది కాదు, ఇంటింటికి నల్ల ఇడుస్తుండ్రా. నీకు ఇడవలే? లేదురా, నీకు ఇడవలేదా? లేదు ఇడమంటే ఇడిచలేడు. ఎందుకు? ఒక 5 పీర మాకు ఆన్ వేసుకుంటాము అన్న అడిగిన గడ్డోళ్ళకి వేసినప్పుడు అడిగిన అయిపోయి ఆడికి వెళ్ళినాక నేను అడిగిన ఎట్ట పోతానప్ప నా పిల్లలకి తెలియదు ఇక ఈ కొడుకరమ్మంటే నాతో రాకపోయి ఒకటి వచ్చాయి. నల్లు ఇచ్చలేరా నీ ఇంటికి? అన్ని ఇళ్ళకి ఇచ్చిండ్రా? గడగోళ్ళకి ఇచ్చిండ్రు, ఇట్లా పట్టరామలమ్మకి ఇచ్చిండ్రు, మొత్తం కాపుల సైట్ కు మొత్తం ఇచ్చిండ్రు. నీకు ఒక్కదానికి ఇచ్చలేరు? నా మంటలు తేలా. అవునవును. అందరికీ నమస్కారం. నేను మీ బి మురళీధర్ రాజు. వీడియో చూసిండ్రు కదా, ఈమె పేరు నరసమ్మ. ఈమెది 3వ వార్డు మీర్జాపూర్ గ్రామము. అయితే గ్రామంలో కొత్తగా నల్ల కలెక్షన్లు గ్రామ పంచాయతీ పరిధిలో స్టార్ట్ చేసిండ్రు. దీంట్లో భాగంగానే 3వ వార్డులో కూడా నల్ల కలెక్షన్లు ఇవ్వడము ప్రతి ఇంటికి స్టార్ట్ చేసిండ్రు. అందరికి ఇచ్చి ఈ నర్సమ్మ అనే ఒక వ్యక్తికి మాత్రం ఇస్తలేరంట కలెక్షన్. ఎందుకు అని అడిగితే, నువ్వు నా కోట వేసిలేవు, నీకు నేను ఇయ్యను అనే సమాధానం చెప్తుందంట. గ్రామంలో అమాయక ప్రజలపైన ఇలాంటి పక్షపాతము చూపించడం మంచిది కాదని చెప్పి నేను ప్రతి ఒక్క అధికారులకు కానీ, సిబ్బందికి కానీ, సర్పంచ్కి కానీ చెప్తా ఉన్నా. అయితే ఈమె నల్ల కలెక్షన్ ఈమె ఇంటికి ఇవ్వకపోతే ఇంకో ఇంటికి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితుల్లో కూడా ఆమె వయస్సు ఆమెకు సహకరించదు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ పంచాయతీ అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆమె వయస్సును దృష్టిలో ఉంచుకొని ఆమె ఇంటికి ఒక నల్ల కలెక్షన్ ఇస్తారని చెప్పి కూడా నేను అనుకుంటున్నా. ముఖ్యంగా నేను 3వ వార్డుల గెలుపొందినటువంటి గొల్ల మొగులప్ప గారికి చెప్తా ఉన్నా, ప్రజలు మిమ్మల్ని ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో, మీకు ఎలాంటి పోటీ లేకుండా మిమ్మల్ని ఇనర్మస్గా గెలిపించిండ్రు. దానికి కారణం ఏంటో తెలుసా? మీరు ఆ వార్డు ప్రజలకు ఏదో చేస్తారనే ఒక నమ్మకం, ప్రతి ఇంటికి మీరు నల్ల కలెక్షన్ ఇప్పిస్తారని కూడా నేను కోరుకుంటున్నా మూలప్ప గారు.